అల్లకల్లోలంగా మారింది. హైరైజ్ అపార్ట్మెంట్స్ లో మొదలైన మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆకాశాన్ని అంటుతున్నట్లుగా ఎగసిపడుతున్నటువంటి మంటలు పొగతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లిపోతోంది. ఇప్పటికే 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. సుమారుగా 300 మంది ఆచూకీ కనపడడం లేదు. హాంకాంగ్లో ఉన్నటువంటి థాయిపో డిస్ట్రిక్ట్లో అతిపెద్ద సమూహంగా తెలుస్తోంది ఈ అపార్ట్మెంట్స్ అనేవి. వాటిని వాంగ్ఫక్ కోర్ట్ అంటూ పిలుస్తారట ఆ ప్రాంతాన్ని, ఆ అపార్ట్మెంట్స్ని. మొత్తం ఆ అపార్ట్మెంట్స్లో సుమారుగా 2000 ఫ్లాట్స్ ఉన్నాయంటూ తెలుస్తోంది. 8 బిల్డింగ్స్ మొత్తం కలిపి ఒక పెద్ద కాంప్లెక్స్గా ఉంది అక్కడ. ఆ ఏరియాలో ఉన్నటువంటి అతిపెద్ద హైరైజ్ అపార్ట్మెంట్స్, అత్యంత జనసాంద్రత కలిగినటువంటి ప్రాంతం కూడా అదే థాయిపో డిస్ట్రిక్ట్. సుమారుగా 3 లక్షల మందికి పైగా ఆ ప్రాంతంలో ఉంటారు, అతి తక్కువ ప్రదేశంలోనే. ఈ నేపథ్యంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి ఈ ప్రమాదం ఇప్పుడు భారీ నష్టాన్ని మిగులుస్తోంది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా. 50 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి సుమారుగా 300 మంది ఆచూకీ ఇంకా తెలియలేదంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 2000 ఫ్లాట్స్ ఉంటాయి మొత్తం. ఇప్పుడు మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా మంటలు అలుముకున్నాయి. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎక్కడ చూసినా హాహాకారాలు, ఎక్కడ చూసినా భయాందోళనలు, ఎక్కడ చూసినా సరే ప్రాణాలు పోగొట్టుకుంటూ ఆ మంటల్లో కాలిపోతున్న వాళ్ళ అరుపులే వినిపిస్తున్నాయి అక్కడ. చివరికి కొన్ని ప్లేసెస్లోకి ఫైర్ ఫైటర్స్ కూడా చేరుకోలేని పరిస్థితి. భారీ ఎత్తున ఫైర్ ఇంజిన్స్ అక్కడికి చేరుకుంటున్నాయి, పోలీసులు అక్కడికి చేరుకున్నారు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ మంటల్లో చిక్కుకొని కాపాడండి అరుస్తున్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేని పరిస్థితి చాలా ప్రాంతాల్లో. తమ కళ్ళ ముందే సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా సరే ఫైర్ ఫైటర్స్ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. అంత భయంకరమైనటువంటి మంటలు, అగ్ని కీలలు ఎగసి పడుతున్నాయి. కొన్ని 100 కిలోమీటర్ల వరకు ఆకాశంలో ఎర్రగా కనిపిస్తుందంటే, మంటలు ఎగసిపడుతున్నటువంటి మంటలే కనిపిస్తున్నాయంటే, కొన్ని 100 కిలోమీటర్ల వరకు అక్కడ ఎగసిపడుతున్న పొగతో కూడినటువంటి మేఘాలే కనిపిస్తున్నాయి అంటే ఎంత భయంకరమైనటువంటి అగ్ని కీలలు అక్కడ ఎగసిపడుతున్నాయో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్నటి నుంచి కొనసాగుతున్నటువంటి మంటలు, నిన్నటి నుంచి మండుతున్నటువంటి మంటలు ఇప్పటికి కూడా అదుపులోకి రాలేదంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 300 మంది ఇప్పటికీ కనిపించకుండా పోయారు, వాళ్ళ ఆచూకీ కూడా తెలియడం లేదు. అంటే మృతుల సంఖ్య ఎంత భారీగా పెరగబోతుందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా చాలామంది వయస్సు పైబడిన వాళ్ళు ఉన్నారు. కనీసం వాళ్ళు బయటికి రాలేని పరిస్థితి, తమకు సమస్య ఉందని తెలిసే లోపే మంటలకు ఆహుతైపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ 300 కాదు, ఇంకా భారీగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ అధికారులు అంచనా వేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే అసలు దీని అంతటికి కారణం ఏంటి అనేది అధికారులు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే 3 అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది అనుమానితుల్ని. ముఖ్యంగా ఈ బ్యాంబూ స్కాఫోల్డింగ్స్ ఏవైతే అక్కడ రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. సహజంగా మనం రెనోవేషన్ వర్క్ ఆపండి, ఒకసారి ఫ్రీజ్ చేయండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ చూడొచ్చు 8 బిల్డింగ్స్ మొత్తం వరుసగా. ఇక్కడ ఈ 8 బిల్డింగ్స్ మంటలు అంటుకున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి మంటలు అంటుకొని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు అక్కడ. ఇదిగో ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది, ఈ బిల్డింగ్స్కి ఆనుకొని ఇక్కడ బ్యాంబూ స్టిక్స్తో కట్టినట్టు, బ్యాంబూతో చేసినటువంటి స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. రెనోవేషన్ సందర్భంగా ఆ వెదురుతో తయారు చేసినటువంటి ఆ స్ట్రక్చర్స్ మనందరికీ తెలుసు. పెద్ద పెద్ద వెదురు లేదంటే కొన్ని రకాల చెక్కలతో ఏర్పాటు చేసేటువంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటి మీదకి ఎక్కి సహజంగా వర్క్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మొదట ఈ స్ట్రక్చర్స్లోనే మంటలు వచ్చినట్లుగా తెలుస్తుంది, కానీ ఎవరు దీనికి కారణమయ్యారు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. సో దీనికి సంబంధించి మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అండ్ ఒక్కసారి మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు, ఎంత హై అలర్ట్ ఉందనేది. సో ఐ వుడ్ లైక్ టు షో యూ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. ఆ వీడియోస్ నేను ఒక్కసారి మీకు చూపిస్తాను, మీకే అర్థమవుతుంది.
సో అసలు పరిస్థితి ఎప్పటిలోపు అదుపులోకి వస్తుందనేది కూడా అధికారులు చెప్పలేని పరిస్థితి అక్కడ చూస్తున్నాం. ఇప్పటికే కొన్ని వేల మందిని సుమారుగా 1000 మందికి పైగా ఇప్పటికే పునరావాస కేంద్రానికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇంకా అనేక మంది ఆ అపార్ట్మెంట్స్ దగ్గరే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతంలోనే 300 మంది కనిపించకుండా పోయారంటున్నారు. కానీ అఫీషియల్ డేటా ఇది. అన్అఫీషియల్గా ఇంతకంటే కౌంట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అంటూ తెలుస్తోంది. సో డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇంకా అఫీషియల్స్ ఏం చెప్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. మనోజ్ జాయిన్ అవుతున్నారు, నా కొలీగ్. మనోజ్, ప్రజెంట్ కండిషన్ ఏంటి? ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి ఎప్పటిలోపు అదుపులోకి రాబోతోంది అండ్ గవర్నమెంట్ ఏం చెప్తోంది ఈ అంశానికి సంబంధించి? రైట్ నందు, యాజ్ పర్ దేర్ అఫీషియల్ వెబ్సైట్స్ అండ్ ఇంటర్నేషనల్ కథనాల మేరకు మనం చూస్తున్నప్పుడు అక్కడ ఇప్పుడు తైపూర్ జిల్లాలో ఏదైతే ఇక్కడ కోర్టు దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందో, హైరైజ్ కమ్యూనిటీ దగ్గర సుమారుగా 3 కిలోమీటర్ల మేర ఆ అగ్నికి సంబంధించినటువంటి ఆ సెగ తగులుతోందట. ఇంకా మంటలు పూర్తిగా ఆ మంటలు ఆరిపోయాయి, కానీ ఆ హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అక్కడ మోస్ట్ ఈ ఇంత పెద్ద ఇన్సిడెంట్ కి ఇంత స్థాయిలో ప్రమాదం జరగడానికి ప్రధాన కారణం ఎలివేషన్. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ బహుశా చెప్పాలేమో, ఇంటి బయట ఎలివేషన్ కోసం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడుతూ ఉంటారు, వుడ్ వర్క్ చేస్తూ ఉంటారు, ఇంకా ఇతరత్ర చేస్తూ ఉంటారు చూసారా. ఇప్పుడు ఇక్కడ ప్రమాదానికి మరింతగా దీన్ని రెచ్చిపోవడానికి, అగ్గికిలలు ఇంకా ఎగిసిపోవడానికి కారణమైంది ఆ ఇంటి దగ్గర ఉన్న ఎలివేషన్స్. సో ఆ హై రైజ్ కమ్యూనిటీ దగ్గర ఉన్నటువంటి ఎలివేషన్ వర్క్ కంప్లీట్ గా ఫైర్ రెసిస్టెన్స్ కాదు, అది కంప్లీట్ గా ఇట్లే అంటుకుంటే ఇక అది చెలరేగిపోయే రకంగా ఉందట. అది ఇంకా ఇంతటి ప్రమాదానికి కారణమైంది. సో మీరు చెప్తున్నట్టుగా ఇప్పటి వరకు 53 మంది అఫీషియల్ గా మరణించారట. చైనాకు సంబంధించినటువంటి అక్కడ అధికారులు చెప్తున్న ప్రకారంగా 53 మంది మరణిస్తే సుమారుగా 480 మంది తప్పిపోయారు. అంటే వారు గల్లంత అయిపోవడం లోపలే వాళ్ళంతా ఉండిపోయారు. బట్ వాళ్ళకి సంబంధించి ఇంకా మృతదేహాలు లభించినది కాబట్టి వాళ్ళు గల్లంత అయిపోయారని చెప్తున్నారు. బట్ ఈ కౌంట్ కూడా డెఫినెట్ గా అటు మృతుల సంఖ్యకి అటాచ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ సమయంలో అక్కడ రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. సో బ్యాంబు వెదురు కర్రలతో కూడినటువంటి ఒక ఎలివేషన్ ఉంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక పాలిస్టరైన్ బోర్డులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మంటకి ఈజీగా ఫ్లేమ్ అవుతూ ఉంటాయి. సో అక్కడ ఎలివేషన్ వర్క్ జరుగుతోంది, వెల్డింగ్ వర్క్, తర్వాత ఇతరత్ర ఆ కమ్యూనిటీలో వెల్డింగ్ వర్క్ జరుగుతున్న క్రమంలో ఆ చిన్న నిప్పురవ్వలు వచ్చి ముందుగా ఈ పాలిస్టరైన్ బోర్డ్స్ పై పడిపోయాయి. సో పాలిస్టరైన్ బోర్డ్స్ పై పడిపోయిన తర్వాత ఈజీగా ఫ్లేమబుల్ అవుతుంది. అంటే పెట్రోల్ మాదిరిగా అది ఈజీగా అంటుకునేటువంటి ఒక ప్రభావం ఉన్నటువంటి మెటీరియల్ అది. సో అది అంటుకుంది, దాంతో పాటుగా వెదురు కర్రలు అంటుకున్నాయి, తర్వాత ఎలివేషన్ అంటుకుంది. కంప్లీట్ గా అవుట్ అండ్ అవుట్ గా మీరు చెప్పినట్టుగా 8 బ్లాక్స్, సుమారుగా 2000 ఫ్లాట్స్ లో ఉన్నటువంటి 5000 మంది కూడా అక్కడే, కొంతమంది ఆ బిల్డింగ్ కాకుండా పక్కన బిల్డింగ్స్ వారంతా కూడా బయటపడగలిగారు. బట్ ఫస్ట్ ఎక్కడైతే ఈ బ్లాక్ లో ఈ ఉన్నటువంటి ఫస్ట్ సుమారుగా 6th బిల్డింగ్, సో 6th బిల్డింగ్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ బిల్డింగ్ మాత్రం కంప్లీట్ గా వాళ్ళు ఎవరు బయటకు రాలేకపోయారు. అందులో ఉన్న వారంతా అక్కడే స్ట్రక్ అయిపోయారు. ఎవరు కనీసం బయటకు రాలేని పరిస్థితి. అక్కడికి 140 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. 140 ఫైర్ ఇంజన్లు చేరుకొని సుమారుగా 14 గంటల పాటుగా ఆ మంటల పైన కంటిన్యూస్ గా వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత 14 గంటలకి ఆ మంటలు కొంత కంట్రోల్ అయ్యాయి. కానీ ఇంకా ఆ మెటీరియల్ అయితే బిల్డింగ్ లేకపోతే ఐరన్ మెటీరియల్ మిగతా బ్రిక్స్ కానివ్వండి అన్ని ఆ మంటల్లో చిక్కుకున్నాయి. అన్ని కూడా ఇంకా సెగ తగులుతోంది. సుమారుగా 40-50 డిగ్రీల సెగ తగులుతుంది. అంటే అంత హీట్ జనరేట్ అవుతుంది దాని నుంచి. అక్కడ కనీసం ఎవరు వెళ్ళలేకపోతున్నారు. సో ఆ సిచ్యువేషన్ లో వెంటనే అక్కడ నుంచి ఎవాక్యుయేట్ చేసిన వారు దాంట్లో సుమారుగా ఒక 3000 మంది నుంచి 2500 నుంచి 3000 మంది ఎవాక్యుయేట్ చేసి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళంతా బయటకు వచ్చేసారు. సామాన్లు అన్నీ అక్కడే ఉండిపోయాయి, బట్ బయటకు రాగలిగారు. కానీ ఇప్పుడు అక్కడ చిక్కున్న వారిలో ఇంకా 480 మంది ఒకే బిల్డింగ్ కి సంబంధించిన వారు కనీసం బయటికి రాలేకపోయారు. అయితే ఇక్కడ కొంతమంది అదుపులోకి తీసుకున్నారంట పోలీసులు. సో పోలీసు అదుపులోకి తీసుకున్న దాంట్లో 4 అదుపులోకి తీసుకుంటే వారంతా కూడా అక్కడ పనిచేసిన వారు, లేకపోతే అక్కడ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోకుండా అక్కడ ఉన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ తైపూర్ జిల్లాకు సంబంధించి అధికారులు ఇప్పుడు ఈ సంఘటన పైన ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ అక్కడ రెసిడెంట్స్ అందరినీ కూడా పలు కేంద్రాలకు, అంటే కొంత అనారోగ్య పాలైపోయి చిన్న గాయాలతో బయటపడందరూ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ ఏకంగా ప్రభుత్వమే చేయిస్తోంది. ఇప్పుడు ఏకంగా చైనా ప్రెసిడెంట్ జిన్పింగ్ కూడా దీనిపైన రియాక్ట్ అయ్యారైనా. సో అక్కడ CCTV సంబంధించి చైనా ఒక మీడియా సంస్థ CCTV అనేది, సో అది చెప్తున్న ప్రకారంగా వెంటనే అక్కడికి హాంకాంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాన్ లీని డిప్లాయ్ చేశారు. ఆయన అక్కడ డిప్లాయ్ చేసి వెంటనే సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురావాలని చెప్పారు. సో అట్ ది సేమ్ టైం దీని తర్వాత నుంచి ఇకపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. అక్కడ హైలీ పాపులేటెడ్ కంట్రీ చైనా అనేది. సో చాలా తక్కువ ప్లేస్ లో ఎక్కువ పాపులేషన్ ఉంటుంటారు కాబట్టి అక్కడ ఎటువంటి ఫైర్ సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారో దానిపైన చాలా స్ట్రిక్ట్ గా ఉండాలని చెప్పారు ఆయన. సో
So block one which was in the easternmost part of the area was relatively less damaged by the fire. So ఒక block 1 మాత్రమే కొంత తక్కువగా ఈ మంటల్లో నుంచి తప్పించుకుంది, కానీ మిగిలిన ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా దీంట్లో అగ్నికి ఆహుతైపోయినే చెప్తున్నారు. సో చాలా మంది కూర్చున్నట్టే వాళ్ళకి సడన్ గా జరిగింది, అక్కడ ఏం జరిగిందో తెలియదు. సో మధ్యాహ్నం సమయంలో జరిగింది, ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ కనుక ఇదే సిచ్యువేషన్ అర్ధరాత్రి సమయంలో జరిగితే ఇంకా ఈ ప్రమాద తీవ్రత మరింతగా ఉండేది. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఈ నెంబర్ లో కేవలం 2 digits అంటే 44 ఆల్మోస్ట్ ఒక 53 వరకే కౌంట్ చెప్తూ ఉన్నాం. 53 మెంబర్స్ మాత్రమే మరణించారని చెప్తున్నాం. కానీ ఇది రాత్రి సమయంలో జరిగినా లేకుంటే తెల్లవారుజాము జరిగినా ఇంకా ఈ ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. మనోజ్, ఇంకా ఎంత సమయం పట్టొచ్చు అంటే నిన్నటి నుంచి మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంకా అదుపులోకి రాలేదు అంటూ తెలుస్తుంది. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అధికారులు ఏమైనా చెప్పిన డీటెయిల్స్ అంటే యాజ్ పర్ అక్కడ చైనా మీడియా కథనాల ప్రకారంగా నందు దీన్ని level 5 గా కన్సిడర్ చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ level 5 గా కన్సిడర్ చేస్తున్నారు. అంటే level 1 లెవెల్ అంటే ఒక ఈ తీవ్రతను బట్టి స్టేజెస్ బట్టి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నట్టుగా ఫైర్ అధికారులు చెప్తున్న ప్రకారంగా, ఫైర్ డిపార్ట్మెంట్ చెప్తున్న ప్రకారంగా level 5 అంటే ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్. అంటే అక్కడ కనీసం మీరు చెప్తున్నట్టుగా ఇందాక కనీసం ఫైర్ ఇంజిన్ వెళ్ళడానికి వీల్లేదు. డ్రోన్ ఫైర్ ఇంజిన్స్ ఉపయోగిస్తున్నారు, టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు, అప్స్టేర్స్ లోకి వెళ్ళిపోయి ఫైర్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని బ్లాక్స్ లోకి వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు. అయితే 14 గంటల తర్వాత కొంత మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ అది ప్రతి మెటీరియల్ అంటే ఇల్లు అన్న తర్వాత రెసిడెన్స్ అన్న తర్వాత కంప్లీట్ గా ఫ్రిడ్జెస్, ఏసీలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి. సో అవన్నీ కూడా కంప్లీట్ గా ఇప్పుడు గ్యాస్ తో ఉంటుంటాయి కాబట్టి ఆ గ్యాస్ కూడా లీక్ అయిపోయింది. జనరల్ గా మన దగ్గర అటువంటి సిచ్యువేషన్, కానీ చైనా లాంటి ఇంకొన్ని కంట్రీస్ అన్ని కూడా ఈ గ్యాస్ కూడా ఇంట్లో కుకింగ్ గ్యాస్ తర్వాత ఎలక్ట్రిక్ వాటికి కూడా ఎక్కువగా వాళ్ళు అవుట్డోర్ యూనిట్స్ ఉంటూ ఉంటాయి. ఇండోర్ యూనిట్స్ ఉండవు వాళ్ళకి. అవుట్డోర్ నుంచే బయట గ్యాస్ సప్లై అలాంటివి అవుతూ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్స్ కొన్ని ఇస్తూ ఉంటాయి సబ్సిడీ రూపంలో. సో ఇప్పుడు అది కూడా ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం గా మారింది. సో అక్కడ మంటలు ఇంకా ఇప్పుడైతే ఆరిపోయాయి, బట్ ఆన్ ఆఫ్ సడన్ ఎప్పుడు మళ్ళీ మంటలు చెలరేగే అవకాశాలు తెలియదు. సో అక్కడ ఇంకా సెగలు వస్తూనే ఉన్నాయి, ఆ పొగలు బయట చిమ్ముతూనే ఉన్నాయి, ఇవన్నీ జరుగుతూ ఉంది. సో టెంపరీగా ఇప్పుడైతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది రెసిడెంట్స్ ని, ఒక 1000-2000 మంది రెసిడెంట్స్ ని వేరు హాస్పిటల్ అందరికీ కంప్లీట్ గా అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ లో వారందరికీ కూడా కంప్లీట్ గా వారందరూ కొంత పొగ కారణంగానో లేకుంటే గ్యాస్ లీక్ అవడం కారణంగానో లేకుంటే మంటల కారణంగానో వారంతా గాయాల పాలైపోయి శ్వాస తీసుకోలేక స్పృహ పడిపోయిన వాళ్ళు, అనారోగ్య బారిన పడిన వాళ్ళు, ఈ ఇతరాత్రులందరూ కూడా వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇప్పుడు మరణించిన దాంట్లో 53 మందిలో కూడా ఎక్కువగా అంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ వరకు బర్న్స్ తోనే కంప్లీట్ గా ఈ మంటల తాకిడితో మరణించారు. మిగిలిన వారంతా కూడా కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నట్టు తెలుస్తోంది. అంతా అక్కడ కథన ప్రకారంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్నారు. దాంట్లో వారంతా కూడా శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడిపోయి మరణించిన వారు ఉన్నారు. సో బ్లాక్ 1 మినహా మిగిలినటువంటి 7 బ్లాక్స్ లో కూడా ఈ మంటలు చెలరేగి అక్కడ విపరీతమైనటువంటి ఒక మంటలు చెలరేగడంతో మరి ఇంకా ఇన్ఫ్లేమ్ అంటే ఇంకా పెట్రోల్ పోస్తే ఇంకా ఎలా మంటుతుందో ఒకదానికొకటి ఇంకా మంటుతూ సుమారుగా 7 బ్లాకుల్లో కూడా ఈ మంటలు చెలరేగాయి. సో ప్రెసెంట్ అయితే 53 కౌంట్ అఫీషియల్ గా అక్కడ అధికారులు చెప్తున్నమాట మరణాల సంఖ్యపై. ఇంకా ఈ మరణాలు పెరిగే అవకాశం ఉంది. 480 మంది గల్లంతయ్యారంటే వారంతా లోపలే ఉండిపోయారు. బట్ వాళ్ళకి సంబంధించి ఇంకా మృతదేహాలు లభించలేదు కాబట్టి ఇంకా అఫీషియల్ గా మృతదేహాలకు సంబంధించి మరణాల సంఖ్య సంబంధించి ఇంకా అనౌన్స్మెంట్ లేదు. లేదంటే ఈ సంఖ్య సుమారుగా 500 దాటిపోయే అవకాశం ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మనం 300 మంది కనిపించకుండా పోయారు, ఆచూకీ తెలియడం లేదు అని చెప్తున్నాం యాజ్ ఫర్ ద అఫీషియల్ డీటెయిల్స్. బట్ ఇప్పటికీ మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అఫీషియల్ గా కాకుండా అనఫీషియల్ గా వాళ్ళు వేస్తున్నటువంటి అంచనా ప్రకారం చూస్తే సుమారుగా 500 అంతకు మించి కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అలాగే మృతుల సంఖ్య ఇప్పటి వరకు 50కి చేరింది, 53 అని చెప్తున్నప్పటికీ కూడా మరింత భారీగా దీనికి 2-3 రెట్లు, లేదంటే ఇప్పుడు ఈ 500 మందిలో ఎంతమంది అసలు ఆచూకీ లభ్యం అవుతుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఇంతసేపటి వరకు బయటకు రాలేదు అంటే ఇక వచ్చే పరిస్థితి లేదు అని చెప్తున్నారు. సో పరిస్థితి ఎంత భయానకంగా ఉండబోతుందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. అండ్ ఐ వుడ్ లైక్ టు షో యూ వన్స్ అగైన్ ఇక్కడ స్క్రీన్. కానీ చాలామంది అలా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ సుమారుగా అనఫీషియల్ కౌంట్ ప్రకారం 500 మంది కొంచెం పైగానే ఆచూకీ కూడా తెలియడం లేదు. అంటే వాళ్ళ ఫ్లాట్స్లో ఆ మంటలకు ఆహుతైపోయిన వాళ్ళు కొంతమంది, ఆ పొగని పీల్చుకొని ఊపిరాడగా ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కొంతమంది, మరి కొంతమంది మేబీ ఆ సమయంలో పారిపోయి ఉండొచ్చు, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, అధికారులకు దొరకపోయి ఉండొచ్చు, ఏమైనా జరిగి ఉండొచ్చు. బట్ వీ డోంట్ నో. బట్ ఇట్ వాస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ట్రాజిడిక్ మూమెంట్ హాంకాంగ్ హిస్టరీలోనే అతిపెద్ద ట్రాజడీగా చెప్తున్నారు, అతిపెద్ద నష్టంగా చెప్తున్నారు. ఆస్తి నష్టం చూసినా సరే, ప్రాణ నష్టం చూసినా సరే, ఎన్ని రకాలుగా చూసినా సరే, మేము ఇప్పుడు మీకు చూపిస్తున్నటువంటి ఈ విజువల్స్ కానీ చెప్తున్న వార్త కానీ కొంచెం కఠినంగా ఉండొచ్చు. బట్ వార్తను మీకు పూర్తిగా చేరవేయడమే మా ఉద్దేశం. యూస్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైస్డ్. జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ మీకు సూచిస్తుంది.
ఒక్కసారి మీరు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వి ఆల్ షుడ్ ప్రే ఫర్ హాంకాంగ్. వి ఆల్ షుడ్ ప్రే ఫర్ దేర్ లైఫ్స్. వాళ్ళ ప్రాణాల కోసం, వాళ్ళ కోసం మనం ప్రే చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మనందరి ప్రేయర్స్ వాళ్ళకి కొంత సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎప్పటిలోపు మళ్ళీ ఇంత భయంకరమైనటువంటి ట్రాజడీ నుంచి వాళ్ళు కోలుకోగలుగుతారు, ఎన్ని ఏళ్ళు పడుతుందో చెప్పలేం. అండ్ హాంకాంగ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ డెవలపింగ్ ఏరియా, మనందరికీ తెలిసిందే. అలాంటి ప్లేస్లో కూడా ఇంత పెద్ద ప్రమాదం జరగడం ఒక ఎత్తు అయితే, అది కంట్రోల్లోకి రావడానికి, అలాగే ఇంత పెద్ద ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగడం అనేది ఖచ్చితంగా చిన్న విషయం కాదు. కొన్ని మనం చూస్తున్నాం, 2000 ఫ్లాట్స్, 8 పెద్ద హై రైజ్ అపార్ట్మెంట్స్ అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ఉందో మనం చూడొచ్చు. కొన్ని 100 కిలోమీటర్ల వరకు ఆ మంటలు, ఆ పొగ కనిపిస్తున్నాయంటే ఎంత ఎత్తు వరకు, ఎంత భారీగా వ్యాపించాయనేది మనం చూస్తున్నాం. యూ కెన్ సీ ఆన్ స్క్రీన్ హౌ హారిబుల్ ఇట్ ఈస్. ఎంత భయంకరంగా ఉందో, ఎంత హారిబుల్గా ఉందనేది మనం చూస్తున్నాం. సో వీ ఆల్ షుడ్ ప్రే ఫర్ దెమ్. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మరొకసారి అక్కడ ఉన్న విజువల్స్ ఇంకొంచెం మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను నేను.